హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అడుగుతున్నారు బైక్ గురించి. ఇంకా ఏం బైక్ రెడీ కావడం లేదు, లేట్ అవుతుంది, బైక్ తొందరగా చేయండి అని నాకు చూడాలని ఉంది, అది ఇది అని అడుగుతున్నారు చాలామంది. సో గైస్, నంద్యాలలో అయితే దాని పార్ట్స్ ఏం లేవు అసలు. షాపులు ఎన్ని తిరిగినా కానీ ఒక్క ఐటమ్ కానీ ఏం దొరకడం లేదు. నేను కర్నూలుకి కానీ వెళ్ళి కర్నూలులో కానీ అన్ని షాపులు ఎతికినాను. సో కర్నూలులో కానీ ఎక్కడ మనకి ఏం ఒక పార్ట్స్ కానీ అయితే అవైలబుల్లో లేవు, ఏం దొరకడం కానీ లేవు. సో ఆర్డర్ పైన కానీ తిప్పేయరని అంటున్నారు. చాలా లేట్ అవుతుంది బండి రెడీ కావడానికి. నేను ఇప్పుడు బైక్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాను, వెళ్ళి చూపిస్తాను మీకు ఏం పార్ట్స్ కావాలో, ఇంకా ఏమేమి వర్క్ ఉంది. అన్నీ రెడీ అయిపోయినాయి, కొన్ని పార్ట్స్ కావాలి, అవి వచ్చేస్తే ఇంకా బండి అయితే రెడీ అయిపోతుంది. అక్కడికి వెళ్తాను, వెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి కావాలని దానికి. బైక్ అయితే ఇక్కడ ఉంది. సో బ్యాక్ వీల్ అయితే ఫిట్ చేసి పెట్టినాము. సో దీనికైతే 2 సైలెన్సర్లు వస్తాయి, ఇదొకటి 2 వస్తాయి. ఇది కానీ బజాజ్ 4 స్టాక్, ఇది స్కూటర్, ఇది బజాజ్ 4 స్టాక్ స్కూటరు, ఇది కానీ మనదే. సో ఫ్రంట్ రిమ్ వచ్చేసి ఇక్కడ ఉంది, మడ్గాట్లో 2 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో సైడ్ కవర్ ఈడొకటి ఉంది, ఈడొకటి. సో హెడ్ లైటు, స్పీడోమీటరు, ట్యాంక్ ప్యాడ్, బైక్ వి సైలెన్సర్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, ఇవి 2. ఇవి వచ్చేసి షాక్ అబ్జర్ పైప్స్, ఇవి 2, 4 మొత్తం. ఇంకా సామాన్లు దీంట్లో ఉన్నాయి, అవి కానీ చూపిస్తాను. ఇది వచ్చేసి దాని ఫిల్టర్ ఇది. సో ఇది వచ్చేసి హెడ్ లైటు. ఇవి కానీ కొత్తవి తెచ్చుకోవాలి. సో ఇది కానీ తెచ్చుకోవాలి. ఈ పార్ట్స్ అయితే ఇక్కడ అయితే దొరకడం లేవు. ఇవి 4 తెచ్చుకోవాలి. సో ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కానీ చూపిస్తాను. మనకు కావాల్సింది మెయిన్ పార్ట్స్ వచ్చేసి దీనికి సంబంధించినవి. సో 4 కోన్స్ కావాలి, ఇక్కడ వస్తాయి, ఇక్కడ కింద వస్తాయి, అవి కావాలి మనకి. మెయిన్ బైక్ రెడీ కావాలంటే మెయిన్ ఈ పార్ట్స్ కావాలి. ఇవి రెండు, ఇదొకటి. సో ఈ పార్ట్స్ కానీ వచ్చేస్తే మన బైక్ అయితే రెడీ అయిపోతుంది. సో అందరికి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంకా మన పార్ట్స్ అయితే వచ్చేస్తే బైక్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 డేస్లో 6-7 డేస్లో అయితే బైక్ కంప్లీట్గా రెడీ చేయడానికి ట్రై చేస్తాను 99%. చాలామంది ఈ బైక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, అందుకే చాలా తొందరగా రెడీ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఇంకొక బైక్ కానీ మాడిఫై చేస్తున్నాను, దాని అయితే వర్క్ 70% అయిపోయింది. సో ఇంకా 30% అయితే పెండింగ్ ఉంది. పెయింటింగ్ ఒకటి చేయాలి, పెయింటింగ్ చేపిస్తే ఇంకొక బైక్ కానీ రెడీ అయిపోతుంది. ఆ బైక్వి కానీ కొన్ని పిక్స్ అయితే పెడతాను. దానికైతే వీడియో మొత్తం తీయలేదు, సో కొన్ని వీడియోస్ అయితే తీస్తాను.
సో గైస్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ